రష్యా అధ్యక్షుడు పుతిన్ చచ్చిపోతాడు, ఎక్కువ కాలం బతకడు అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించిన కొద్ది రోజులలోనే ఏదైతే రష్యన్ ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి లమోషైన్ ప్రాంతంలో జరిగినటువంటి ఎఫ్ఎస్బి హెడ్ క్వార్టర్స్ ప్రాంతంలో జరిగినటువంటి పేలుళ్ళు ఓ పక్కన సంచలనం సృష్టిస్తున్నాయి. అదే సందర్భంలో మరొక వైపున బ్రిటన్, ఫ్రాన్స్కి సంబంధించినటువంటి సైనిక దళాలు ఇప్పుడు ఉక్రెయిన్కి చేరుకుంటాం అని ప్రకటించడం మరొక సంచలనం అవుతుంది. ఓవరాల్గా ఒక మూడవ ప్రపంచ యుద్ధం వైపుకి అడుగులు వేస్తారా? రష్యా అధ్యక్షుడు పుతిన్ని అక్కడే చంపే ప్రయత్నం చేయడం, అక్కడ చచ్చిపోకపోతే కనుక అటాక్ చేసేటటువంటి ప్రయత్నం చేయడం, అదే జరిగితే పుతిన్కి మండిందంటే కనుక 4 అణుబాంబులు తీసుకెళ్ళి ఆ దేశాల్లో వదిలిపెట్టాడంటే ఆ దేశాలు సర్వనాశనం అవుతాయి. అప్పుడు వాళ్ళ సైన్యాలన్నీ యూరప్ సమాజం అంతా కలిసి యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇక్కడ యూరప్ సమాజానికి ఒక లెక్క ఉంది. యూరప్ దేశాల మీదన ఎవరైనా వచ్చి యుద్ధం చేస్తే అప్పుడు వాళ్ళు వచ్చి అందరూ కలిసి యుద్ధం చేయాలి. కానీ ఇప్పుడు యూరప్ దేశాల్లోని 2-3 దేశాలు తమ సైన్యాలు పంపించి రష్యా మీద యుద్ధానికి సిద్ధమవుతుంది. అప్పుడు రష్యా ప్రతిఘటిస్తే దాన్ని అడ్డు పెట్టుకుని యూరప్ సమాజం మొత్తం యూరప్ దేశాలని కలిపి యుద్ధంలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని దెబ్బతీసే కుట్రలో భాగంగా లేదా తమని తాము హీరోలుగా తమ దేశాల్లో చలామణి చేసుకునేందుకోసం చేస్తున్న ఎత్తుగడల్లో భాగంగా వీళ్ళు చేస్తున్నది 3వ ప్రపంచ యుద్ధం వైపు ప్రపంచాన్ని తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తున్నారు.